శిశుపాలుడు శ్రీకృష్ణుడి మేనల్లుడు. శిశుపాలుడు తల్లి శృతదేవి వసుదేవుడి చెల్లెలు. శిశుపాలుడు తండ్రి ధర్మఘోషుడు. శిశుపాలుడు కృష్ణుడి చేతిలో వధకు గురయ్యాడు, మోక్షాన్ని పొందాడు. ఎలా అంటే కృష్ణుడిని నిత్యం ధ్యానించడం వల్ల. శిశుపాలుడు రాజసూయ యాగంలో శ్రీకృష్ణుణ్ణి గౌరవించడం వద్దని అభ్యంతరం చెప్పి సభలో కృష్ణుణ్ణి అనేక రకాలుగా దూషించుతాడు. అతను అప్పటికే ఎన్నోసార్లు కృష్ణుణ్ణి దూషించాడు. రాజసూయ సభలో 101వసారి దూషించగానే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుణ్ణి వధ చేశాడు. కానీ శిశుపాలుడు ముక్తి పొందాడు. ఎలా అంటే శిశుపాలుడు మరణించిన తర్వాత అతని ఆత్మ వెలుగు రూపంగా బయటికి వచ్చి శ్రీకృష్ణుడిలో లీనమైపోయింది. అంటే అతను మోక్షం పొందాడు. కారణం ఏమిటి అంటే అతని దృష్టి ఎప్పుడూ కృష్ణుడి మీదే ఉండేది. ద్వేషంతో అయినా సరే ఆ విధంగా కూడా భగవంతుడి ధ్యానం లభించవచ్చు అనే గొప్ప భావన ఈ కథ తెలిపింది. ఈ కథ వల్ల భగవంతుడి ధ్యానం ఎంత శక్తివంతమో తెలియజేసింది.